ప్రతి ఒక్క వికలాంగుడికి, ప్రతి ఒక్క డెలివరీ చేస్తున్న యాజమాన్యానికి, ప్రతి ఒక్కళ్ళకి కూడా అడ్వాన్స్గా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా అందరికీ దివ్యాంగ సోదరులు ఎవరైతే డెలివరీ బాయ్గా చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఫ్లాష్ న్యూస్ అనేది ఒకటి వచ్చింది జొమాటోలో. ఆ జొమాటోలో మనం ఇంతకుముందు వికలాంగ సోదరులు ఎవరైతే డెలివరీగా చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఉపాయాన్ని కలిగించింది జొమాటో. అదేవిధంగా ఈ న్యూ ఇయర్కి, రానున్న న్యూ ఇయర్ రోజున ఒక బొనాన్సా ఆఫర్తో ముందుకు వచ్చింది మన వాటికి. అది కూడా అయితే ఈ యొక్క ప్లాన్ ఏంటి, ఆ వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో ముందుగా తెలియపరచడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని ముందుగానే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ఆఫర్ ఏంటి, ఆఫర్ ఏ విధంగా అప్లై అవుతుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తే ఆఫర్ అనేది అప్లై అవుతుంది, ఏ టైంలో ఆర్డర్ ఎండింగ్స్ ఎలా ఉంటాయి, ఇన్సెంటివ్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నాము మనం. అయితే ఇది కేవలం వికలాంగ డెలివరీ సోదరులకి మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అనేది, నార్మల్ వాళ్ళకి కాదు. నార్మల్ వాళ్ళకి వేరు, వికలాంగ డెలివరీ బాయ్స్కి వేరే ఉంటుంది. ఇద్దరికీ ఒకే విధంగా అయితే ఉండదు. ఇది స్పష్టంగా చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు ఈ న్యూ ఇయర్కి తీసుకొచ్చిన ఆఫర్ ఏంటంటే, అప్డేట్ ఏమొచ్చిందనంటే చెప్తాను. అదేవిధంగా పూర్తిగా ఫర్ ఆర్డర్కి మనకు వచ్చేసి 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఒక ఆర్డర్కి 30 రూపాయలు పెడుతున్నప్పుడు, ఒక ఆర్డర్ 30 రూపాయలు అవుతున్నప్పుడు 10% ఎక్స్ట్రా అంటే 40 రూపీస్ వస్తుంది ఫర్ రైడ్కి. అది ఏ టైం నుంచి ఏ టైం వరకు అనేది ఇప్పుడు చెప్తాను. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫర్ ఆర్డర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా, ఇది ఒక ఆఫర్. రెండోది 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆఫర్ వచ్చేసి 30% ఎక్స్ట్రా. ఒకవేళ ఒక ఆర్డర్కి 20 రూపాయలు అనుకోండి, 20 రూపాయలు ఆర్డర్ పడాలనుకుంటే 30% ఎక్స్ట్రా అంటే 30 రూపీస్ ప్లస్ 20 రూపీస్, అప్పుడు ఎంత అవుతుంది, 50 రూపీస్ అవుతుంది. ఇలా 50 రూపీస్కి ఒక ఆఫర్ వస్తుంది. అది ఏ టైం నుంచి, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే. ఇంకొకటి కూడా ఉంది, మూడోది 85 రూపాయలు వస్తుంది. ఫర్ ఆర్డర్కి 85 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అది ఎప్పటి నుంచి, ఏ టైం నుంచి ఏ టైం వరకు అంటే సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ నైట్ 10 గంటల వరకు. ఇది ఈ బొనాన్సా ఆఫర్. ఇది 85% ఎక్స్ట్రా వస్తుంది ఫర్ ఆర్డర్కి. నాలుగవది 50% ఎక్స్ట్రా. అది ఏ టైం నుంచి, సాయంత్రం నైట్ 10 గంటల నుంచి మిడ్ నైట్ 12 వరకు, ఇది ఒక ఆఫర్. తర్వాత మళ్ళీ నైట్ మిడ్ నైట్ 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు 40% ఆఫర్, 40% ఫర్ ఆర్డర్. ఈ విధంగా ఈ ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది జొమాటో కంపెనీ అనేది. అయితే ఈ ఆఫర్స్ని మనందరం కూడా వినియోగించుకొని మనం ఇంకొంచెం రూపాయిని మనం అదనంగా సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. కాబట్టి మీరందరూ కూడా ఇలానే మంచిగా చేసుకోండి, మంచిగా ఒక రూపాయి కూడా పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ జొమాటో 31st నైట్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి, చాలా మంచిగా చేసుకోండి. నా అంచనా ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా నేను చెప్తున్నాను. పొగులల్లో చేసుకోండి, నైట్ మాత్రం 10 లెవెల్ వరకు చేసుకోండి. 10 వరకు కానీ 11 వరకు చేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు సురక్షితంగా క్షేమంగా అందరూ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి న్యూ ఇయర్ నైట్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఏది మనం అనకూడదు, తాగి రోడ్ల మీద రావడం కానీ, లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు ఏది జరగకూడదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు నేను చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క దివ్యాంగ సోదరుడికి, ఎవరైతే వికలాంగులు డెలివరీ చేస్తున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా మంచిగా చేసుకోండి. నైట్ నా ఆలోచన, నా ఒక అభిప్రాయం మాత్రమే ఇది. మీ ఆలోచన, మీ అభిప్రాయం తగ్గట్టుగా మీరు చేసుకోండి. మంచిగా ఎర్న్ అవుతుంది, మంచిగా చేసుకోండి. ఎటువంటి ఇబ్బందుల పాలు కాకుండా, ఎటువంటి ప్రమాదాలకి గురి కాకూడదు. దేవుడి దయ వల్ల అందరం బాగుండాలి, అందరం మంచిగా ఉండాలి. మీరందరూ మంచిగా ఏం చేసుకోండి, మంచిగా చేసుకోండి. 85% మాత్రం వదిలిపెట్టకండి, 50% కూడా వదిలిపెట్టకండి. నైట్ 10 లేదా 11 ఈ టైం వరకు చేసుకోండి. తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు సురక్షితంగా వెళ్ళి చేరుకోండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉంటారు. మీ పట్ల ఎంత
ఎంతగా ఆలోచిస్తారో అనేది మీకు తెలుసు, మనకి తెలుసు. మనకేమన్నా అయితే వికలాంగ సోదరుడికి ఏదైనా అయితే కనుక మనమే బాధ్యులం అవుతాము. జాగ్రత్తగా చేసుకోండి, మంచిగా చేసుకోండి. 31st నైట్ జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా రాత్రి 10-11 గంటల వరకు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా చూసుకోండి, మంచిగా చేసుకోండి. ఆర్డర్స్ అనేది ఫ్లోటింగ్ కూడా మంచిగానే ఉంటుంది, మంచిగానే చేసుకోండి. ఎవరికి కూడా ఇబ్బందికరంగా అవ్వద్దు, ఎవరికి మీరు ఇబ్బంది పెట్టరని అనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా చేసుకోండి, మంచిగా ఉండండి. ఏదైనా సమస్యలు ఉంటే మీ ఏరియా, మీ జోన్ టీఎల్స్ ఉంటారు, ఎనీ టైం 24/7 అవైలబుల్ ఉంటారు. జోన్కి సంబంధించిన టీఎల్స్ అందరూ కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా టీఎల్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకొక విషయం చెప్పాలి, నియోమోషన్ వెహికల్ మీద ఎవరైతే చేస్తున్నారో, నియోమోషన్ బ్యాటరీ వీల్ చైర్ మీద ఎవరైతే చేస్తున్నారో మీ అందరికీ ఒక సూచన, ఒక ఆర్డర్ ఏదైనా 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పడ్డా, లేకపోతే 7 కిలోమీటర్ల పైన ఎక్కువ ఏదైనా పడ్డా కన్నా మీరు వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఏం చేస్తారంటే, మీ యొక్క టీఎల్ ఉంటారు కదా, ఆ టీఎల్ వాట్సాప్ నెంబర్ మీకు అవైలబిలిటీనే ఉంటుంది. ఆ టీఎల్కి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ పెట్టి ఆ రైడ్ అనేది క్యాన్సిల్ చేయండి. మీకు ఆ రైడ్ అనేది క్యాన్సిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు నియర్ బైలో ఆ 5 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఆర్డర్స్ చేసుకోండి, మంచిగా ఎర్న్ అవుతుంది. మీరు ఈ 10 కిలోమీటర్స్ ఆ బ్యాటరీ నిలిచేయకపోతే కనుక మీకు లాసే ఉంటుంది తప్పించి ప్రయోజనం అనేది ఉండదు. పికప్ పాయింట్ చూసుకోండి, డ్రాప్ పాయింట్ చూసుకోండి. డ్రాప్ ఏదైనా ఎక్కువ కిలోమీటర్ల దూరంగా పడితే కనుక మీ టీఎల్కి, మీ జోన్కి సంబంధించిన టీఎల్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ విధంగా దూరంగా పడుతుంది అని చెప్తే వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మీకు ఎనీ టైం 24/7 మీకు అవైలబిలిటీలో ఉంటున్నారు టీఎల్స్. వాళ్ళందరూ కూడా మీకు మంచిగా హెల్ప్ చేస్తారు, మంచిగా చేస్తారు. కాబట్టి ఈ యొక్క న్యూ ఇయర్ని మంచిగా ఎంజాయ్ చేసుకొని, మంచిగా న్యూ ఇయర్ ఫెస్టివల్ని మంచిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఇంకా సెలవు. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కొత్తగా పెట్టడం జరిగింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలాంటి వీడియోలు మీకు అందుబాటులోకి కావాలనుకుంటే ఆ విధంగా నేను వీడియోలు చేయడానికి మీ ముందుకి ఉంటాను. మీకు ఎటువంటి వీడియో అయితే, కంటెంట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు ఆ కంటెంట్ అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను అదే విధంగా వీడియో చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంటాను. మీ యొక్క ఇన్సెంటివ్ ప్లాన్ అనేది నేను వీడియోలో కూడా మెన్షన్ చేసి చూపిస్తాను. అది ఆ విధంగా మీరు ఫాలో అయిపోండి. చెప్పిన ప్రతి ఆఫర్ని కూడా వినియోగించుకోండి. జాగ్రత్త, మంచిగా ఉండండి.